Hello aspirants, welcome back to Adda 24/7. ఈ సెషన్లో మనం కరెంట్ అఫైర్ రిలేటెడ్గా అపాయింట్మెంట్స్ని డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో కంప్లీట్గా మీకు రీసెంట్గా ఉన్న అపాయింట్మెంట్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో అండ్ అలాగే 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ లైక్ అపాయింట్మెంట్స్ అన్ని కూడా మనము ఈరోజు సెషన్లో డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ ద సెషన్ విత్ అపాయింట్మెంట్స్ ఇన్ న్యూస్. సో లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ కాన్సెప్ట్ అండి. రీసెంట్గా క్యాగ్ అపాయింట్ అవ్వడం జరిగింది. కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే సంజయ్ మూర్తి గారు రీసెంట్గా అపాయింట్ అవ్వడం జరిగింది. అయితే ఎప్పుడైనా కూడా కరెంట్ అఫైర్ అనే కాన్సెప్ట్స్లో మీరు ఎస్పెషల్గా అపాయింట్మెంట్స్ అనే కాన్సెప్ట్ చూస్తున్నారు అంటే డెఫినెట్గా మీరు దానికి రిలేటెడ్గా ఉన్న టాపిక్స్ అంటే లైక్ స్టాటిక్ పార్ట్. ఇప్పుడు సిఏజీ అన్నాం, కాంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ పొజిషన్కి సంబంధించిన పాలిటీ టాపిక్ అనమాట ఇది, అవునా? సో దీంట్లో మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఆర్టికల్ 148 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకి సిఏజీ గురించి మెన్షన్ చేయడం జరుగుతుంది. అండ్ కాంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ ఇస్ వన్ ఆఫ్ ద సుప్రీం ఆడిట్ పొజిషన్ ఇన్ అవర్ ఇండియా, రైట్? అండ్ ఆల్సో దీని యొక్క టర్మ్ లెంత్ ఎంత, ఈ పర్టికులర్ పొజిషన్ యొక్క టర్మ్ చూసుకోండి. టెన్యూర్ వచ్చేసి 6 years లేదా 65 years ఆఫ్ ఏజ్, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ దే విల్ కన్సిడర్ ఇట్ అనమాట. ఓకే, సో అది క్యాక్ రిలేటెడ్గా. అయితే ఇక్కడ మీరు అపాయింట్మెంట్స్లో ఒక మేజర్ ఇంపార్టెంట్ థింగ్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది, సంజయ్ మూర్తి గారు రీసెంట్గా న్యూ కాంప్ట్రోలర్ జనరల్ ఆడిటర్ జనరల్గా అపాయింట్ అయ్యారు క్యాక్గా. ప్రీవియస్గా పొజిషన్లో ఎవరు ఉండే అంటే జీసీ ముర్ము, దట్ ఈస్ గిరీష్ చంద్ర ముర్ము గారు ఈ పర్టికులర్ పొజిషన్లో ఉండే. అండ్ అలాగే మేజర్ ఇంపార్టెంట్ వన్ ఏంటది, క్యాగ్ని ఎవరు అపాయింట్ చేస్తారండి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఇది మనకి ద రీసెంట్ అపాయింట్మెంట్ రిలేటెడ్ టు ద క్యాగ్. ఓకే, సో ఇక్కడ మీరు రిలేటెడ్ ఆర్టికల్ గుర్తుపెట్టుకోండి, 148 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అండ్ అలాగే టెన్యూర్ ఎంత మరి, 6 years లేదా 65 years ఆఫ్ ఏజ్, ఏది ఎర్లియర్గా వస్తే దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటారనమాట. నెక్స్ట్ వన్, సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజీవ్ ఖన్నా అపాయింటెడ్ యాజ్ ద 51st CJI చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా రీసెంట్గా అపాయింట్ అవ్వడం జరిగింది. ప్రీవియస్గా CJIగా ఉన్నది ఎవరు అంటే డాక్టర్ వైవి చంద్రచూడ్ గారు ఈ పొజిషన్లో ఉన్నారు. తనని రీప్లేస్ చేస్తూ ఓకేనా సంజీవ్ ఖన్నా గారు అపాయింట్ అవుతున్నారనమాట. అండ్ యాజ్ అ 6 monthsకి పర్టికులర్గా ఎస్పెషల్లీ May 13, 2025 తన టెన్యూర్ అండి. యాక్చువల్గా అయితే జనరల్గా టెన్యూర్ 65 years ఆఫ్ ఏజ్ అనమాట, జనరల్ టెన్యూర్. ఓకే, అండ్ అలాగే సుప్రీంకోర్టు జడ్జెస్ లేదా CJIని ఎవరు అపాయింట్ చేస్తారు అండ్ ఏ ఆర్టికల్ ప్రకారమో కూడా ఒకసారి చూస్తే, దట్ ఈస్ అండర్ ద క్లాస్ 2 ఆఫ్ ఆర్టికల్ 124 ప్రకారంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ అలాగే సుప్రీంకోర్టు జడ్జెస్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం జరుగుతుందండి. ఓకే, అండ్ ఆల్సో ప్రీవియస్గా CJIగా ఉన్న వ్యక్తులు ఎవరు అని ఒకవేళ క్రొనాలజీ కూడా అడగొచ్చు, ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ హైయెస్ట్ పొజిషన్ అని చెప్పొచ్చు మనం జ్యుడిషియల్ సెక్టార్లో, దట్ ఈస్ రిలేటెడ్ టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఓకేనా? సో డివై చంద్రచూడ్ గారు 58గా ఉన్నారు అండ్ యుయు లలిత్ గారు 49th CJIగా ఉండడం జరిగింది. అండ్ 51st CJIగా ఇప్పుడు అపాయింట్ అయింది ఎవరు, సంజీవ్ ఖన్నా గారు అపాయింట్ అవ్వడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ వన్, సంజయ్ మల్హోత్రా. ఓకే, సంజయ్ మల్హోత్రా గారు ప్రీవియస్గా సివిల్ సర్వెంట్ అండి. ఓకే, అండ్ ఇప్పుడు రీసెంట్గా 26th గవర్నర్గా పొజిషన్ లైక్ రోల్ అనేది ప్లే చేయబోతున్నారు. దట్ ఈస్ దేనికి గవర్నర్గా, మరి స్టేట్ గవర్నరా? నో. ఓకే, సంజయ్ మల్హోత్రా గారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI ఏదైతే ఉందో దీనికి 26th గవర్నర్గా అపాయింట్మెంట్ తీసుకోబోతున్నారండి. అండ్ అలాగే ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన లైక్ 2024 అపాయింట్ అయ్యారు, 24లో అపాయింట్ అయ్యారు ఎవరు, సంజయ్ మల్హోత్రా గారు యాజ్ ద గవర్నర్ ఫర్ RBI. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు, లేదా బ్యాంకర్స్ బ్యాంక్ అని కూడా అంటారు. ఇది హిల్టన్ యంగ్ కమిషన్ రికమెండేషన్స్ బేస్డ్గా 1926లో రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది హిల్టన్ యంగ్ కమిషన్ అనేది, అవునా? అండ్ లేటర్ ఆన్ మనకి 1935లో RBI అనేది ఎస్టాబ్లిష్ అయింది. 1949లో లైక్ నేషనలైజ్ అవ్వడం జరిగింది. ఏ యాక్ట్ ప్రకారంగా RBI ఎస్టాబ్లిష్ చేశారు అంటే RBI యాక్ట్ ఆఫ్ 1934 ప్రకారంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని 1935లో ఇంప్లిమెంటేషన్ అనేది స్టార్ట్ అయింది అనమాట. అండ్ RBI యొక్క లోగో ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా? దెన్ ఒకసారి ఇప్పుడు మనం నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళే ముందు ఒకసారి మనం ప్రీవియస్గా 3 కాన్సెప్ట్స్ అయితే డిస్కస్ చేసామో చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నేమ్స్ అన్ని సిమిలర్గా ఉన్నాయి. లైక్ సంజయ్ మూర్తి, సంజీవ్ ఖన్నా, సంజయ్ మల్హోత్రా, అవునా? అన్ని కన్ఫ్యూజ్ అవుతుంటారు కదా, సో అందుకే నేను ఒకే దగ్గర ప్లేస్ చేశాను మీకు ఇంకా సింప్లిఫైగా తీసుకురావడానికి. సంజయ్ మల్హోత్రా RBI గవర్నర్, ఓకేనా? జస్టిస్ సంజీవ్ ఖన్నా, ఓకే, CJI చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సంజయ్ మూర్తి క్యాగ్, దట్ ఈస్ కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఇలా ఒకే దగ్గర నేమ్స్ అన్ని నోట్ చేసుకోండి. సో కొంచెం రివిజన్ చేయండి ఎక్కువగా, సో అది మీకు ఏంటంటే హెల్ప్ఫుల్ అవుతుంది, లైక్ కన్ఫ్యూజన్ లేకుండా పర్ఫెక్ట్గా ఆన్సర్ సాల్వ్ చేయడానికి. నెక్స్ట్ వన్,
రీసెంట్గానే స్వామినాథన్ జానకిరామ్ గారిని డిప్యూటీ గవర్నర్గా ఆర్బీఐకి అపాయింట్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. టెన్యూర్ ఎన్ని ఇయర్స్ అంటే 3 ఇయర్స్ అండి. ప్రీవియస్గా డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐగా ఈ పొజిషన్లో ఉన్నది మహేష్ కుమార్ జైన్ గారు. సో తనది యాక్చువల్గా 2023లోనే కన్క్లూడ్ అయింది పొజిషన్. సో తనని రీప్లేస్ చేస్తూ స్వామినాథన్ జానకిరామన్ గారిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా అపాయింట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ ఒమర్ అబ్దుల్లా అండి. ఒమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ యొక్క ఫస్ట్ చీఫ్ మినిస్టర్ అండి. ఓకేనా, యూనియన్ టెరిటరీ పార్టీ ఆఫ్ ఒమర్ అబ్దుల్లా, దట్ ఈస్ ఏ పార్టీ అంటే జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అండి, జేకేఎన్సీ పర్టికులర్గా. ఈ పార్టీ నుండి ఒమర్ అబ్దుల్లా గారు జమ్మూ కాశ్మీర్ యొక్క ఫస్ట్ చీఫ్ మినిస్టర్గా అపాయింట్ అయ్యారు. అండ్ అలాగే ఆర్టికల్ దేని ప్రకారంగా చీఫ్ మినిస్టర్ గురించి మనకి కాన్స్టిట్యూషన్లో తెలుపుతుంది అంటే ఆర్టికల్ 164. అండ్ చీఫ్ మినిస్టర్ని ఎవరు అపాయింట్ చేస్తారండి? ఆర్టికల్ 164 ప్రకారంగా మనకి చీఫ్ మినిస్టర్ గురించి కాన్స్టిట్యూషన్లో తెలిపింది. అండ్ అలాగే అపాయింట్మెంట్ రిలేటెడ్గా అయితే ఎవరు అపాయింట్ చేస్తారు చీఫ్ మినిస్టర్ని అని అంటే గవర్నర్ అండి. ఓకేనా, గవర్నర్ ఆఫ్ దట్ కన్సర్న్ స్టేట్ ఆఫ్ పర్టికులర్ స్టేట్కి సంబంధించి చీఫ్ మినిస్టర్ అపాయింట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ వన్. సో అనదర్ కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ ఏంటి అంటే రీసెంట్గా లైక్ న్యూ చీఫ్ మినిస్టర్స్ కొన్ని స్టేట్స్ అండ్ యూటీస్కి అపాయింట్ అయ్యారు కదా. సో జస్ట్ ఒకసారి లిస్ట్ ఇక్కడ మీరు రిఫర్ చేసుకోండి, ఎందుకంటే కంప్లీట్గా ఈ సెషన్ అంతా కూడా అన్ని అపాయింట్మెంట్స్ని మనం కవర్ చేయాలి. సో క్విక్ రివిజన్గా. సో రీసెంట్గానే చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీగా అపాయింట్ అయింది అతిషి మర్లేనా గారు ఫ్రమ్ ఆమ్ ఆద్మీ పార్టీ అండి. అండ్ అలాగే ఒడిశాకు సంబంధించి మోహన్ చరణ్ మాజీ ఫ్రమ్ బీజేపీ. అండ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు. అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ ఫ్రమ్ జనసేన పార్టీ. అండ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ హర్యానా నయాబ్ సైని ఫ్రమ్ బీజేపీ. అండ్ ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేసినట్లయితే నాకు తెలిసి ఈ మొత్తం కరెంట్ అఫైర్లో మీకు ఒకే ఒకటి లైక్ ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, దట్ ఈస్ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా, అవునా. సో ఇది మీకు ఖచ్చితంగా నేను చెప్పకపోయినా కూడా ఎగ్జామ్లో ఆన్సర్ చేసిస్తారు అనుకుంటున్నాను, అవునా. అన్ని అపాయింట్మెంట్స్లో ఇది ఒక్కటి చాలా ఫేవరెట్ అయి ఉంటుంది ఫ్యాన్స్కి, రైట్. నెక్స్ట్ వన్, ద నేషనల్ జోక్స్ అపార్ట్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ యాక్చువల్గా ఎన్సీడబ్ల్యూకి చైర్పర్సన్ అపాయింట్ అయ్యారండి. ఎవరు? విజయ కిషోర్ రాథ్కర్ గారు ఎన్సీడబ్ల్యూ యొక్క చైర్పర్సన్గా రీసెంట్గానే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరుగుతుంది యాజ్ అ చైర్పర్సన్. యూ కెన్ అబ్జర్వ్ ద ఇమేజ్ ఆల్సో. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ యాక్చువల్గా ఇది ఆటోనమస్ బాడీ అండి. 1992లో ఎస్టాబ్లిష్ అయింది నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అనేది. ఓకేనా, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1992లో. ఏ యాక్ట్ ప్రకారంగా అంటే ఎన్సీడబ్ల్యూ యాక్ట్ ఆఫ్ 1990 ప్రకారంగా. ఓకేనా, ఉమెన్ రైట్స్ ప్రొటెక్ట్ చేయడానికి ఇండియాలో ఈ కమిషన్, ఈ ఆటోనమస్ బాడీ అనేది ఏర్పడడం జరిగింది. ఎప్పుడు? 1992లో. ఆర్ యూ క్లియర్? నెక్స్ట్ వన్, ఎందుకంటే ఎన్సీడబ్ల్యూ కానీ ఎన్సీఎస్సీ, ఎన్సీఎస్టీ, ఎన్హెచ్ఆర్సీ చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ కూడా. ఓకేనా, సో మీకు ఏంటంటే జనరల్గా మనకి కాన్స్టిట్యూషన్లో కానీ వాళ్ళకి స్టాట్యుటరీ బాడీస్ ఏవైనా ఉన్నా కూడా మేజర్ ఆఫ్ ద టైమ్స్ క్వశ్చన్స్ అనేవి చైర్పర్సన్స్ రిలేటెడ్గా కరెంట్ అఫైర్స్లో అడుగుతుంటారు. అంటే ఇప్పుడు మీకు పాలిటీ కాన్సెప్టే అవ్వచ్చు ఎన్సీడబ్ల్యూ అనేది, కానీ దానికి ఇంటర్లింక్డ్గా మనకి కరెంట్ అఫైర్లో క్వశ్చన్స్ దేని గురించి ఉంటాయంటే అపాయింట్మెంట్స్ గురించి ఉంటాయి. ఎవరైనా వాటికి చైర్పర్సన్స్ అపాయింట్ అయ్యారా ఏంటి అనేది. ఓకే, సో కాన్సన్ట్రేట్ ఆన్ దోస్ ఏరియాస్ ఎస్పెషల్లీ ఇన్ ద అపాయింట్మెంట్స్ కాన్సెప్ట్. నెక్స్ట్ వన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కి న్యూ చైర్మన్ అపాయింట్ అయ్యారు అరవింద్ సింగ్ సానే గారు అపాయింట్ అయ్యారు. సో ఎప్పుడు కానీ ఏదైనా ఆర్గనైజేషన్, ఇప్పుడు మనం ఎన్సీడబ్ల్యూ గురించి డిస్కస్ చేసాం, అది ఏ బాడీ, అది ఏ ఆర్టికల్స్ ఉన్నాయి ఏంటి అనేది మనం కంప్లీట్ స్టాటిక్ పార్ట్ డిస్కస్ చేసాం కదా. అదేవిధంగా సేమ్ ఇక్కడ ఆర్గనైజేషన్స్ లేదా ఏదైనా ఇన్స్టిట్యూషన్స్ కరెంట్ అఫైర్లో ఉన్నా కూడా దానికి సంబంధించి స్టాటిక్ పార్ట్ చూసుకోవాలి. అది ఏ సంవత్సరంలో ఏర్పడింది అంటే 1959న ఏర్పడింది. అండ్ దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే న్యూఢిల్లీలో లొకేట్ అయి ఉన్నాయండి. ఓకేనా, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అరవిందర్ సింగ్ సానే యాజ్ అ న్యూ చైర్పర్సన్ ఫర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. నెక్స్ట్ వన్, ఎలిసా ది అంతా మద్రాజో అండి, మెక్సికోకి సంబంధించి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టాస్క్ ఫోర్స్కి ప్రెసిడెన్సీని తీసుకోవడం జరిగింది. అండ్ అలాగే ఎన్ని ఇయర్స్ ఆఫ్ టెన్యూర్కి అంటే 2 ఇయర్ టర్మ్కి తీసుకోవడం జరిగిందండి. ఓకేనా, ప్రీవియస్గా ఈ పొజిషన్లో సింగపూర్కి చెందిన వ్యక్తి టి రాజకుమార్ గారు పొజిషన్లో ఉన్నారు. తనని సక్సీడ్ చేస్తూ ఇప్పుడు ఎలిసా ది అందా మద్రాజో హూ బిలాంగ్స్ టు మెక్సికో. ఓకే, కెన్ అబ్జర్వ్ ద ఇమేజ్ హియర్. అండ్ తన టెన్యూర్ 2 ఇయర్స్ అన్నారు కదా, 24లో అపాయింట్ అయ్యారు. సో టిల్ 2026 వరకు తను కంటిన్యూ అవుతారనమాట యాజ్ ఎఫ్ఏటిఎఫ్ ప్రెసిడెన్సీగా. ఓకేనా, ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్కి సంబంధించి. నెక్స్ట్ వన్, హరీంద్ర సింగ్ గారు కోచ్ ఆఫ్ ఇండియన్ ఉమెన్స్ టీమ్కి టిల్ 2028 ఒలింపిక్స్ వరకు తను ఈ పొజిషన్ తీసుకున్నారు యాజ్ అ కోచ్గా. ఓకేనా, ప్రీవియస్గా యాక్చువల్గా తను ఫార్మర్ ఇండియన్ హాకీ ప్లేయర్ అనమాట హరీందర్ సింగ్ గారు. అండ్ అలాగే
ప్రీవియస్గా ఉమెన్ ఇండియన్ కోచ్ టీమ్కి జానెకే స్కాప్మన్ గారు నెదర్లాండ్స్కి చెందిన వ్యక్తి ఈ పొజిషన్లో ఉన్నారు. ఓకేనా. బట్ ఫైనల్గా ఇప్పుడు ఏంటి అంటే కోచ్ ఆఫ్ ఇండియన్ ఉమెన్స్ హాకీ టీమ్కి అపాయింట్ అయింది హరీంద్ర సింగ్ గారు. అండ్ ఇలాగ ఒలింపిక్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి కాన్సన్ట్రేట్ చేయండి. రీసెంట్గా అంటే లాస్ట్ 2024లో జరిగిన ఒలింపిక్స్ ఎక్కడ హోస్ట్ ప్లేస్ ఏంటి, అది ప్యారిస్, అవునా, ఫ్రాన్స్లో. దెన్ అప్కమింగ్ ఒలింపిక్స్ ఏవైతే ఉన్నాయో 2028 ఒలింపిక్స్, అవునా, అప్కమింగ్ ఒలింపిక్స్ అనేవి. సో ఈ ఒలింపిక్స్కి సంబంధించి హోస్ట్ ప్లేస్ డిక్లేర్ చేశారు. అది ఎక్కడ అంటే లాస్ ఏంజల్స్ యూఎస్ఏలో హోస్ట్ ప్లేస్ అండి. ఓకే. ఎప్పుడు కానీ ఏదైనా స్పోర్ట్ ఈవెంట్స్ అయినా ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అయినా కూడా, ఫర్ సపోజ్ ఇప్పుడు G20 ఉంది. G20 అనేది ప్రీవియస్గా ఇండియాలో జరిగింది 2023లో, 24లో ఎక్కడ జరిగింది, 25లో ఎక్కడ జరిగింది, ఇది డెఫినెట్గా ఐడియా ఉండాలి. ఓకేనా. సో అలాంటప్పుడు మాత్రం మనకి ఒకవేళ క్రొనాలజీ అంటే లైక్ మ్యాసివ్ ఫాలోయింగ్ అడుగుతుంటారు, ఏ పర్టికులర్ ఇయర్లో ఏది హోస్ట్ కంట్రీగా ఉంది అని. ఓకే. అండ్ G20 సమ్మిట్కి సంబంధించి లైక్ కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. G20 2024 ఎక్కడ జరిగింది, 25 సౌత్ ఆఫ్రికాలో జరగబోతుంది, 23 ఇండియాలో జరిగింది. దెన్ వాట్ అబౌట్ 2024 G20 సమ్మిట్, డూ మెన్షన్ ఇన్ ద కమెంట్ బాక్స్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ కాన్సెప్ట్ ఫైనాన్స్ కమిషన్ అండి. 16th ఫైనాన్స్ కమిషన్ 16th చైర్మన్గా అరవింద్ పన్ఘారియా గారు ఉన్నారు, ఫార్మర్ వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్ తను. అండ్ 15th చైర్పర్సన్గా ఫైనాన్స్ కమిషన్కి ఎన్కే సింగ్ వ్యవహరించారు. అలాగే ఫైనాన్స్ కమిషన్కి సంబంధించిన ఆర్టికల్ ఏదైనా ఉందా అంటే ఎస్, ఆ ఆర్టికలే ఆర్టికల్ 280 అండి. అండ్ అలాగే ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్ అనేది 1951లో 22 నవంబర్న ఫామ్ అవ్వడం జరిగింది. దానికి ఫస్ట్ చైర్మన్గా వ్యవహరించింది ఎవరు అంటే కేసీ నియోగి వాజ్ ద ఫస్ట్ చైర్మన్ ఫర్ ఫైనాన్స్ కమిషన్. నెక్స్ట్ వన్ వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రెసిడెంట్ అండి. వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రెసిడెంట్గా 14th ప్రెసిడెంట్గా వరల్డ్ బ్యాంక్కి కూడా రీసెంట్గా అజయ్ బంగా గారు హెడ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఎండి ఎవరు అంటే రీసెంట్గా అన్షులా కాంత్ అండ్ చీఫ్ ఎకనామిస్ట్ ఇండర్మిట్ గిల్. ఓకే. అండ్ మనకి ఇక్కడ వరల్డ్ బ్యాంక్ గురించి వచ్చిందండి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో వరల్డ్ బ్యాంక్ సంబంధించి ఎస్టాబ్లిష్డ్ ఇయర్ 1944 అండ్ వాషింగ్టన్ DC ఏమో హెడ్ క్వార్టర్స్. ఓకే. సో మనం మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టాపిక్స్ని కవర్ చేస్తుంటాము ఈ సెషన్లో. సో అందుకోసమే లైక్ విల్ బి మూవింగ్ క్విక్లీ. ఓకేనా. ఎందుకంటే కంప్లీట్ అపాయింట్మెంట్స్ అన్నీ కూడా మనకి ఒకే సెషన్లో జరగాలి. నెక్స్ట్ వన్ ఫిక్కీ, దట్ ఈస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించి రీసెంట్గానే ప్రెసిడెంట్ అపాయింట్ అవ్వడం జరిగింది హర్షవర్ధన అగర్వాల్ గారు. అయితే ఇక్కడ మీరు ఇది మాత్రమే కరెంట్ అఫైర్ అవుతుంది, దీనికి ఇంటర్లింక్గా ఉన్న స్టాటిక్ పార్ట్. ఎస్టాబ్లిష్డ్ ఇయర్ ఎప్పుడు ఫిక్కీ 1927లో అండ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, న్యూఢిల్లీలో. ఓకేనా. నెక్స్ట్ వన్ న్యూ డీజీ ఫర్ ఇండియన్ కోస్ట్ గార్డ్ ఎవరండి, ఎస్ పరమేష్ గారు రీసెంట్గా అపాయింట్ అయ్యారు. దీనికి ఐసీజీకి, ఇండియన్ కోస్ట్ గార్డ్కి. అండ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అంటే 1978లో ఎస్టాబ్లిష్ అయింది. అండర్ విచ్ మినిస్ట్రీ, కొన్నిసార్లు మనకి ఇలాంటి కాన్సెప్ట్స్ లైక్ ఐసీజీ కానీ ఇండియన్ నేవీ ఇలాంటివి ఉన్నప్పుడు మినిస్ట్రీ గురించి క్వశ్చన్స్ పడుతుంటాయి. సో ఫోకస్ చేయండి. అండర్ విచ్ మినిస్ట్రీ అంటే అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. అండర్ విచ్ మినిస్ట్రీ, అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అన్నమాట. న్యూ డైరెక్టర్ జనరల్ ఫర్ ఇండియన్ కోస్ట్ గార్డ్. ఓకేనా. ఎవరు అంటే ఎస్ పరమేష్. నెక్స్ట్ వన్ ఇంటర్పోల్కి న్యూ సెక్రటరీ జనరల్ అపాయింట్ అయ్యారు. ఓకేనా. సో ఎవరు అంటే వాల్దసి ఉర్క్విజా అండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ ద నేమ్ మీరు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఇంటర్పోల్ అనేది ఏంటి మరి అంటే, ఇంటర్పోల్ గురించి చూసుకోండి, ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ అనమాట. ఈ ఇంటర్పోల్ అనేది 1923లో ఎస్టాబ్లిష్ అయింది. హెడ్ క్వార్టర్స్ ఏమో ఫ్రాన్స్లో లొకేట్ అయి ఉన్నాయండి. అండ్ దీని యొక్క ప్రెసిడెంట్ చూసుకుంటే అహ్మద్ నాసిర్ ఎల్ రైసీ అనమాట. సో ఇక్కడ మనకి టాపిక్ మళ్ళీ రెక్టిఫై చేసి లైక్ కన్ఫ్యూజన్ లేకుండా చూసుకోండి. ఇది న్యూ సెక్రటరీ జనరల్ ఇంటర్పోల్కి సంబంధించి 2 పొజిషన్స్ గురించి నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఒకటేమో ప్రెసిడెంట్, ఓకే, దేనికి, ఇంటర్పోల్కి. ఇంకొకటి ఏంటి, రీసెంట్ కరెంట్ అఫైర్ అవుతే న్యూ సెక్రటరీ జనరల్ అపాయింట్ అయ్యారు. మరి ఆ న్యూ సెక్రటరీ జనరల్ ఎవరు అనేది క్లియర్ కదా. నెక్స్ట్ వన్, అండ్ ఇది చాలా ఇంపార్టెంట్, రీసెంట్గా అడిగిన టాపిక్ ఇది. న్యూ ఫైనాన్స్ సెక్రటరీ ఆఫ్ ఇండియా ఎవరిస్తున్నారు అని అంటే తుహిన్ కాంతా పాండే గారు రీసెంట్గా అపాయింట్ అయ్యారు. ఓకేనా. సో ఎవరిని రీప్లేస్ చేస్తూ అంటే ఇది వరకు టీవీ సోమనాథన్ గారు ఈ పొజిషన్లో ఉన్నారు, తనని రీప్లేస్ చేస్తూ తుహిన్ కాంతా పాండే గారు రీసెంట్గానే న్యూ ఫైనాన్స్ సెక్రటరీ ఆఫ్ ఇండియాగా అపాయింట్ అయ్యారు. అండ్ తుహిన్ కాంతా పాండే గారి గురించి చూసుకుంటే తను సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అండి, 1987 బ్యాచ్కి చెందిన పర్సన్. అండ్ ఫైనాన్స్ సెక్రటరీ అన్నాం కదా, జనరల్గా రోల్ ఏంటి అంటే ఏం చేస్తారు అని అంటే
మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్కి ప్రిన్సిపల్ అడ్వైజర్గా వ్యవహరిస్తారండి. దేనికి? మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్కి ప్రిన్సిపల్ అడ్వైజరీగా వ్యవహరిస్తారనమాట. ఓకేనా? అడ్మినిస్ట్రేటివ్ హెడ్గా కూడా ఉంటారు అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. అది అలాగే టెన్యూర్ చూసుకోండి 2 years అనమాట. అండ్ ఈ న్యూ ఫైనాన్స్ సెక్రటరీ ఆఫ్ ఇండియా అనే పొజిషన్ ఎప్పుడు ఫామ్ అయింది అంటే 1947లో ఫామ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ ఐసీసీ, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కి రీసెంట్గా న్యూ చైర్మన్ అపాయింట్ అయ్యారు. మరి ఎవరు అని అంటే జైషా. ఓకే. అండ్ ఆల్సో ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అనేది 1909లో ఫామ్ అయింది. యాక్చువల్గా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కి ఇంపీరియల్ క్రికెట్ కౌన్సిల్ అనేది పేరుండే ఇది వరకు ఐసీసీ అని. లేటర్ అనేది చేంజ్ చేయడం జరిగింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్గా. ఓకేనా? హెడ్ క్వార్టర్స్ దుబాయ్ అండ్ మెంబర్ కంట్రీస్ వర్ 108. నెక్స్ట్ వన్ చీఫ్ ఆఫ్ ద నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అండి. ఓకేనా? అలోక్ రంజన్ గారు అపాయింట్ అయ్యారు. ఈ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఏదైతే ఉందో ఇది 1986లో ఎస్టాబ్లిష్ అయింది. హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉన్నాయి. జనరల్గా ఈ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అన్నారు, మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి? అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్లో ఈ క్రైమ్ రిలేటెడ్ డేటా అంతా కూడా, ఇండియాలో ఉన్న క్రైమ్ రిలేటెడ్ డేటా అంతా కూడా కలెక్ట్ చేసే ఒక ఆర్గనైజేషన్ ఆర్ ఏజెన్సీ. ఏంటది? నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. ఓకేనా? అండ్ అది కలెక్ట్ చేసిన అలాగే ఆ క్రైమ్ డేటా ఏదైతే ఉంటుందో అదంతా కూడా అనలైజ్ చేసే ఒక ఆర్గనైజేషనే ఈ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అనమాట. ఓకేనా? ఆ రికార్డ్స్ అన్నిటిని కూడా లైక్ కలెక్ట్ చేస్తుంది, వాటిని అనలైజ్ చేస్తుంది. ఓకేనా? అండ్ ఇది అండర్ విచ్ మినిస్ట్రీ అని అంటే అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. నెక్స్ట్ వన్ ఎన్సీబీ అండి. దీనికి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకి డైరెక్టర్ జనరల్ అపాయింట్ అయ్యారు అనురాగ్ ఘార్ గారు. అండ్ ఎప్పుడు ఫామ్ అయింది నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కూడా 1986లోనే ఎస్టాబ్లిష్ అయింది. సేమ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా న్యూఢిల్లీలో లొకేట్ అయ్యి ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ వన్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. రైల్వే బోర్డ్ చైర్పర్సన్గా సిఈఓగా సతీష్ కుమార్ గారు అపాయింట్ అయ్యారు. అండ్ చీఫ్ ఆఫ్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 2024లో అమర్ప్రీత్ సింగ్ గారు అపాయింట్ అవ్వడం జరిగిందనమాట. ఓకే. అండ్ దెన్ మూవింగ్ టు ఈడీ, దట్ ఈస్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించి డైరెక్టర్ అపాయింట్ అయ్యారు. ఎవరు అంటే రాహుల్ నవీన్ గారండి. అండ్ ఎస్పెషల్గా ఇక్కడ మీరు చూసుకుంటే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లా ఏదైతే ఉందో ఇది దేని గురించి అండి? ఆల్ అబౌట్ లైక్ లా ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించి అండ్ అలాగే ఎకనామిక్ ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అనమాట. ఎకనామిక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అనమాట ఇది ఈడీ అనేది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అన్నారు, నేమ్లోనే అర్థం అవ్వాలి. లైక్ లా ఎన్ఫోర్స్మెంట్ గురించి అండ్ అలాగే ఎకనామిక్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఏజెన్సీయే ఈడీ అండి. ఓకేనా? ఇది 1956లో ఫామ్ అయింది. అండ్ అలాగే ఏ పర్టికులర్ మినిస్ట్రీలో భాగంగా అని అంటే అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. ఓకే. రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇది అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ 1926లో ఇది ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగిందనమాట. ఓకేనా? 1956లో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ 18th లోక్సభ స్పీకర్ ఎవరండి? అది ఓం బిర్లా గారు. సో రీఎలెక్ట్ అయ్యారు. కాన్సన్ట్రేట్ చేయండి. ఓం బిర్లా గారు 18th లోక్సభ స్పీకర్గా రీఎలెక్ట్ అవ్వడం జరిగింది. ఓకేనా? కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ పర్టికులర్ పాయింట్ ఎస్పెషల్లీ, ఎందుకంటే ప్రీవియస్గా కూడా ఓం బిర్లా గారే స్పీకర్గా వ్యవహరించారు లోక్సభ. ఓకేనా? లోక్సభ స్పీకర్గా. నెక్స్ట్ వన్ స్పీకర్ ఆఫ్ ద లోక్సభ జనరల్గా ఏమంటారండి? ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటారు లేదా హైయెస్ట్ అథారిటీ ఆఫ్ లోక్సభ విచ్ రిప్రజెంట్స్ ద లోవర్ హౌస్. అండ్ కొన్ని ఆర్టికల్స్ చూద్దాము లైక్ రిలేటెడ్ టు ద స్పీకర్. ఆర్టికల్ 93, 94, 95 అండి. సో వీటికి సంబంధించి జనరల్గా ఏంటంటే 93 అనేది కంప్లీట్గా అబౌట్ ప్రొవిజన్, అంటే స్పీకర్ని ఎలక్ట్ చేయడం డిప్యూటీ స్పీకర్ గురించి కూడా. 94 ఏంటంటే వాళ్ళ రెసిగ్నేషన్ గురించి, రిమూవల్ గురించి. ఓకేనా? ప్రొవిజన్స్ రిలేటెడ్గా. 95 ఏంటంటే డిప్యూటీ స్పీకర్ లేదా అదర్ పర్సన్. ఓకేనా? ఒకవేళ లైక్ స్పీకర్ వేకెంట్ ఉన్నప్పుడు, ఓకేనా, స్పీకర్ వేకెంట్గా ఉన్నప్పుడు డిప్యూటీ స్పీకర్ లేదా ఆర్ ఎల్స్ లైక్ అదర్ పర్సన్స్ స్పీకర్గా వ్యవహరించాలి, ఆ డ్యూటీస్ని పర్ఫామ్ చేయాలి అంటే అన్నీ కూడా ఆర్టికల్ 95 ప్రకారంగానే ప్రొవిజన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? ఇది ఆర్టికల్ 93, 94 అండ్ 95 రిలేటెడ్ టు ద స్పీకర్ అండ్ యాజ్ వెల్ as కొన్నింట్లో డిప్యూటీ స్పీకర్ కూడా ఇన్వాల్వ్ అయింది. ఓకే. నెక్స్ట్ వన్ నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఇది వరల్డ్లోనే లార్జెస్ట్ మిలిటరీ అలయన్స్. అవునా? నాటో అనేది. సో దీనికి రీసెంట్గానే సెక్రటరీ జనరల్ అపాయింట్ అయ్యారు. ఎవరు? మార్క్ రూటే గారు. ఓకే. రీసెంట్గానే నాటో యొక్క న్యూ సెక్రటరీ జనరల్గా అపాయింట్ అవ్వడం జరిగింది. అండ్ నాటోకి సంబంధించి ఇది వరల్డ్లోనే లార్జెస్ట్ మిలిటరీ అలయన్స్ అన్నాము.
అయితే ఈ మిలిటరీ అలయన్స్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1949లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మరి నాటో యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే బ్రుసెల్స్, బెల్జియం అండి. ఓకేనా? హెడ్ క్వార్టర్స్ వచ్చేసి. టోటల్ మెంబర్ కంట్రీస్ ఎన్ని? 32. అండ్ ఇది రీసెంట్గా అడిగిన క్వశ్చన్ అండి. నాటోలో రీసెంట్గా జాయిన్ అయిన కంట్రీస్ ఏవి? స్వీడన్ మరియు ఫిన్లాండ్ రీసెంట్ కంట్రీస్ విచ్ వర్ జాయిన్డ్ ఇన్ నాటో, దట్ ఈస్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో స్వీడన్ మరియు ఫిన్లాండ్ రీసెంట్గా సభ్యత్వం పొందిన దేశాలు. ఓకేనా? నెక్స్ట్ వన్ ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ ధోవల్ అపాయింట్ అయ్యారు. అండ్ అలాగే క్వశ్చన్ టాపిక్ చూసుకోండి, ఇక్కడ అపాయింట్ అయ్యారు. ఇది వరకు కూడా ఎన్ఎస్ఏకి ఓకే అడ్వైజర్గా అజిత్ ధోవల్ గారే ఉండే. జనరల్గా ఎన్ఎస్ఏ అనేది ఏంటండి? చీఫ్ అడ్వైజర్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆన్ నేషనల్ సెక్యూరిటీ పైన, ఇంటర్నేషనల్ అఫైర్స్ గురించి, పాలసీస్ గురించి చూసుకునేదే ఈ ఎన్ఎస్ఏ అనమాట. ఓకేనా? అండ్ ఫస్ట్ ఎన్ఎస్ఏ ఇండియాలో. ఓకేనా? సో ఎవరు అంటే బ్రజేష్ మిశ్రా గారు ఈ పర్టికులర్ ఎన్ఎస్ఏకి అడ్వైజర్గా. ఓకేనా? దట్ ఈస్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఎవరు ఉన్నారు? బ్రజేష్ మిశ్రా. అండ్ ప్రజెంట్గా ఉన్నది ఎవరు అంటే దట్ ఈస్ అజిత్ ధోవల్. నెక్స్ట్ వన్ సిడ్బీ అండి, దట్ ఈస్ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి. ఓకేనా? సో రీసెంట్గా చైర్మన్ అండ్ ఎండి అపాయింట్ అయ్యారు మనోజ్ మిట్టల్ గారు. ఈవెన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ సిడ్బీకి సంబంధించి అంటే లక్నో, ఉత్తరప్రదేశ్. అండ్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్ ఏమో 1990. ఇది మీకు అంతా కూడా క్విక్ రివిజన్ అండి. ఎక్కువగా టైం వేస్ట్ చేసుకోకండి. కీప్ ఇట్ ఇన్ అ ఫాస్ట్ ఫార్వర్డ్ అండ్ జస్ట్ గో త్రూ ద క్లాస్ సో దాట్ మీకు ఏంటి అంటే నంబర్ ఆఫ్ టాపిక్స్ అనేవి కవర్ అవుతుంటాయి. ఓకే? సిబిడిటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చైర్పర్సన్గా రవి అగర్వాల్ అపాయింట్ అవ్వడం జరిగిందండి. అండ్ జనరల్గా సిబిడిటి అనేది ఏంటంటే ఈ డైరెక్ట్ ట్యాక్సెస్కి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ అంతా, లైక్ అడ్మినిస్ట్రేటర్స్ అంతా కూడా దేని అండర్లో ఉంటుంది? దట్ ఈస్ అండర్ ద సిబిడిటి, అండర్ దిస్ సెంట్రల్ బోర్డ్. ఓకేనా? అండ్ ఆ పర్టికులర్ డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటండి? ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్, ఇవన్నీ కూడా. అండ్ కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ or at least one example of indirect tax in the comment box. Next one UPSC chairperson ga Preeti Sudan garu appoint ayyaru, that is Union Public Service Commission ki. And UPSC anedi constitutional body. And one more important question for you, how many parts were there in the Indian Constitution originally? Okay, how many parts, and include the another question also, how many parts and schedules were there in the Indian Constitution originally when Indian Constitution was framed? Okay, do mention that answer in the comment box. Next one articles అండి. ఆర్టికల్ 315 to ఆర్టికల్ 323 మనకి యూపీఎస్సీకి సంబంధించిన ప్రొవిజన్స్ అన్నిటిని తెలుపుతుంది. అండ్ టెన్యూర్ ఎంత అంటే 6 years లేదా 65 years ఆఫ్ ఏజ్, ఏది ముందుగా వస్తే దాన్ని కన్సిడర్ చేస్తారు. అలాగే మరి యూపీఎస్సీ చైర్మన్ని, అదర్ మెంబర్స్ని ఎవరు అపాయింట్ చేస్తారు ఈ కాన్స్టిట్యూషనల్ బాడీ రిలేటెడ్గా అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకేనా? సో ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం జరుగుతుంది. సో రీసెంట్గా ప్రీతి సుదన్ గారు అపాయింట్ అవ్వడం జరిగింది యాజ్ అ యూపీఎస్సీ చైర్పర్సన్గా. నెక్స్ట్ వన్ నాఫెడ్. వాట్ డస్ నాఫెడ్ స్టాండ్స్ ఫర్? నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అండి నాఫెడ్ అనేది. దీని చైర్పర్సన్గా జీతా ఆహిర్ గారు ఉన్నారు. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1958లో. ఓకే, మ్యాక్సిమం ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ చూసుకుంటే న్యూఢిల్లీలో హెడ్ క్వార్టర్స్ ఉన్నాయండి. నేషనల్ బాడీస్ అన్నింటికి కూడా మ్యాక్సిమం ఆఫ్ ద పార్ట్ మనకి ఎక్కడ హెడ్ క్వార్టర్స్ లొకేట్ అయ్యి ఉన్నాయి అంటే హెడ్ క్వార్టర్స్ ఈజ్ ఎట్ న్యూఢిల్లీ. ఓకే, next IMF one of the most important international organization, that is International Monetary Fund ki managing director appoint అయ్యారు. ఓకేనా? సో క్రిస్టాలినా జార్జివా appointed as the MD for IMF, International Monetary Fund ki. And do mention your answer in the comment box. What are the functions of IMF, International Monetary Fund? ఓకే, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1945లో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ ఐసీజే. ఓకే, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి ఎవరు ప్రెసిడెంట్గా అపాయింట్ అయ్యారు అంటే నవాబ్ సలాం అపాయింట్ అవ్వడం జరిగిందండి. వన్ ఆఫ్ ద 6 ప్రిన్సిపల్ ఆర్గన్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్సే ఐసీజే. అలాగే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి టోటల్ ఇంక్లూడింగ్ ఐసీజే
వాట్ ఆర్ ద 6 ప్రిన్సిపల్ ఆర్గన్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్, ఇంక్లూడింగ్ ఐసీజే కూడా మెన్షన్ చేయండి మళ్ళీ, ఓకేనా. సో టోటల్గా ఆ 6 యుఎన్ ప్రిన్సిపల్ ఆర్గన్స్ ఏంటి అనేది, ఓకే. అండ్ ఐసీజే యొక్క హెడ్ క్వార్టర్స్ ద హేగ్ నెదర్లాండ్స్లో ఉన్నాయి. 1945లో ఇది ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు దీనికి న్యూ ప్రెసిడెంట్గా వ్యవహరించేది ఎవరు అంటే నవాబ్ సలాం గారు, ఓకేనా. నెక్స్ట్ వన్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్ అండి, కిషోర్ మక్వానా. ఎన్సీడబ్ల్యూకి సంబంధించి ఎవరు, విజయ కిషోరి లైక్, ఓకేనా. సో విజయ్ కిషోర్కి సంబంధించేమో ఎన్సీడబ్ల్యూ, అండ్ అలాగే కిషోర్ మక్వానానేమో ఎన్సీఎస్సికి, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ. And whether National Commission for SC is a constitutional body? Yes. NCSC is a constitutional body. 2004లో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది, ఓకేనా. ఆర్టికల్స్ ఏంటి అంటే ఆర్టికల్ 338 మరియు 338A అండి. యాక్చువల్గా 338A రిలేటెడ్ దేనికి అంటే 338A వచ్చేసి NCSTకి అండి, ఓకేనా. సో విచ్ డీల్స్ విత్ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ షెడ్యూల్డ్ ట్రైబ్స్. అండ్ 338 ఏంటి, దట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్కి సంబంధించి, దట్ ఈస్, ఓకేనా. నెక్స్ట్ వన్ ట్రై, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాకి రీసెంట్గా చైర్పర్సన్ అపాయింట్ అయ్యారు, ఎవరు, అనిల్ కుమార్ లాహోటి గారు, ఓకేనా. అండ్ టెలికాం అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో, ఓకేనా, ట్రై ఏదైతే ఉందో ఇది దేని ప్రకారంగా ఎస్టాబ్లిష్ అయింది అంటే దట్ ఈస్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1997 ప్రకారంగా ఇది ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది, ఓకే. నెక్స్ట్ సిఇఓ ఆఫ్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, ఐఓఏ అంటారు కదా సింపుల్గా, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ 1927లో ఇది ఫామ్ అయింది, ఓకేనా. సో దీనికి రీసెంట్గా సిఇఓని అపాయింట్ చేశారు రఘురామ్ అయ్యర్ గారు. బట్ ఇక్కడ అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే ఐఓఏకి ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నది ఎవరు, ఓకేనా. ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నది పిటి ఉషా. ఆర్ యూ క్లియర్? పిటి ఉషా ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు దట్ ఈస్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కి. అండ్ రీసెంట్గా సిఇఓగా అపాయింట్ అయింది ఎవరు అంటే రఘురామ్ అయ్యర్ గారు రీసెంట్గా సిఇఓగా అపాయింట్ అయ్యారు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కి. దిస్ ఇస్ ద గవర్నింగ్ బాడీ విచ్ లుక్ ఓవర్ ద ఒలింపిక్స్ రిలేటెడ్ ఇష్యూస్, ఓకేనా, ఇన్ ఇండియా ఎస్పెషల్లీ. నెక్స్ట్ వన్ సెక్రటరీ జనరల్ ఆఫ్ బిమ్స్టెక్ అండి, ఇంద్రమణి పాండే. ఎవరు, ఇంద్రమణి పాండే సెక్రటరీ జనరల్గా అపాయింట్ అయ్యారు ఫర్ బిమ్స్టెక్. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ బిమ్స్టెక్? బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ విచ్ స్టాండ్స్ ఫర్ బిమ్స్టెక్. అండ్ ఇందులో మెంబర్ కంట్రీస్ ఎన్ని అంటే 7 అండి. మరి ఆ 7 మెంబర్ కంట్రీస్ ఏంటి అంటే ఇండియా, థాయిలాండ్, మయన్మార్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక అండ్ భూటాన్. చైనా కానీ పాకిస్తాన్ కానీ బిమ్స్టెక్లో మెంబర్స్ కాదు. ఇది బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ అన్నారు, ఓకేనా. సో మ్యాక్సిమం మనకి ఆ బార్డరింగ్ రీజియన్స్ ఏవైతే ఉంటాయో ఆ పర్టికులర్ కంట్రీస్ ఇందులో ఇంక్లూడ్ అయ్యాయి అలాంగ్ విత్ ఇండియా, ఓకేనా. సో క్వశ్చన్ అడుగుతారు వెదర్ బిమ్స్టెక్లో ఇండియా ఈజ్ ఎ మెంబర్ ఆర్ నాట్. ఎస్, ఇండియా ఈజ్ ఎ మెంబర్ ఇన్ ద బిమ్స్టెక్, దట్ ఈస్ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్, ఓకేనా. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి, ఢాకా, బంగ్లాదేశ్. నెక్స్ట్ వన్ ఎన్సిబిసి ఏంటది, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి హన్సరాజ్ గంగారాం అహీర్, ఓకే, రీసెంట్గా అపాయింట్ అయ్యారు. అండ్ ఎన్సిబిసి ఎప్పుడు ఫామ్ అయింది అంటే 1993లో అండి ఎన్సిబిసి ఫామ్ అయింది. మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసినవన్నీ కూడా దేని గురించి లైక్ మ్యాక్సిమం డిస్కస్ చేసాం కదా నేషనల్ కమిషన్స్ అన్ని, ఎన్సిబిసి, ఎన్సిఎస్సి. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఎన్సిఎస్టికి చైర్పర్సన్ ఎవరు ప్రజెంట్ డేటా ప్రకారము ఎన్సిఎస్టి చైర్పర్సన్ ఎవరు అని కమెంట్స్లో మెన్షన్ చేయండి. బికాస్ ఎన్సిడబ్ల్యూ, ఎన్సిబిసి, ఎన్సిఎస్టికి మనం మ్యాక్సిమం డిస్కస్ చేసాం కదా క్లాస్లోనే, ఓకే. అండ్ అలాగే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ యాక్చువల్గా 1993లో ఎస్టాబ్లిష్ అయింది. యూజువల్గా అయితే దీనికి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అనేది కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఎప్పుడు వచ్చింది అంటే 102nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా అండి యాజ్ ఎ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ రావడం జరిగింది. ఆర్టికల్ 338B. ఒకసారి కాన్సన్ట్రేట్ చేస్తే మీకు ఈజీ అవుతుంది. ఎన్సిబిసి ఏమో 338, ఎన్సిఎస్టి ఏమో 338A. సో బీసీ అన్నారు కాబట్టి బి అని గుర్తుపెట్టుకోండి, 338B. ఇదేమో ఎన్సిబిసికి సంబంధించిన ఆర్టికల్, ఓకే. ఎవరు అపాయింట్ అయ్యారు, హన్సరాజ్ గంగారాం అహీర్ అపాయింటెడ్ యాజ్ అ చైర్పర్సన్ ఫర్ ఎన్సిబిసి, ఓకేనా. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మీకు, చైర్పర్సన్స్ ఎవరెవరు దేనికి అపాయింట్ అయ్యారు అనేది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ 1958లో ఇది ఫామ్ అయిందండి. అండర్ ఏ మినిస్ట్రీ అంటే అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఓకే. సో ఇప్పుడు కరెంట్ అఫైర్లో ఎందుకుంది అంటే డిఆర్డిఓకి న్యూ చైర్పర్సన్ అపాయింట్ అయ్యారు. ఎవరు మరి ఆ న్యూ చైర్పర్సన్ డిఆర్డిఓకి అపాయింట్ అయింది?
ఓకే. సో డిఆర్డిఓకి అపాయింట్ అయింది సమీర్ వి కమత్ రీసెంట్గా అపాయింట్ అవ్వడం జరిగిందనమాట. అండ్ అలాగే సమీర్ వి కమత్ ఇండియన్ సైంటిస్ట్ అండి. తను ఇప్పుడు డిఆర్డిఓ చైర్పర్సన్గా ఉన్నారు. ప్రీవియస్గా ఆ పొజిషన్లో ఎవరు ఉండే అంటే జి సతీష్ రెడ్డి గారు డిఆర్డిఓ చైర్పర్సన్గా ఉండే. ఇప్పుడు తనని రీప్లేస్ చేస్తూ సమీర్ వి కమత్ గారు అపాయింట్ అయ్యారనమాట. ఓకేనా, యాజ్ అ డిఆర్డిఓ చైర్పర్సన్. నెక్స్ట్ వన్ నితిన్ జైన్, డైరెక్టర్ ఫర్ మినిస్ట్రీ ఆఫ్ స్టీల్. అంటే కొన్ని మినిస్ట్రీకి సంబంధించి కూడా ఇంక్లూడ్ చేశాను అడిషనల్ పాయింట్స్ ఇవి. ఓకేనా, సో ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ జస్ట్ ఒకసారి నోట్ చేసుకోండి. లైక్ ఇండియన్ అంబాసిడర్ ఎవరు బ్రెజిల్కి, దినేష్ పాతియా గారు. బాలసుబ్రహ్మణ్యన్ గారు హై కమిషనర్ ఆఫ్ ఇండియా టు మాల్దీవ్స్. ఓకే, అండ్ ప్రైవేట్ సెక్రటరీ టు మినిస్టర్ ఆఫ్ కోల్ అండ్ మైన్స్కి వెంకటేష్ భాస్కర్ గారు అపాయింట్ అయ్యారు. అండ్ ఇండియన్ బ్యాంక్ సంబంధించి వినోద్ కుమార్. ఓకే, అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్బీఐ యొక్క చైర్పర్సన్గా రీసెంట్గా అపాయింట్ అయింది ఎవరు అంటే చల్లా శ్రీనివాసులు శెట్టి గారు అపాయింట్ అయ్యారండి. ఓకేనా, అండ్ అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వన్ ఆఫ్ ద ఇండియాస్ లార్జెస్ట్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్. అండ్ డూ మెన్షన్ ఇన్ ద కమెంట్ సెక్షన్ 14 బ్యాంక్స్ అనేవి నేషనలైజ్ అయ్యాయి. అవి ఏ ఇయర్లో నేషనలైజ్ అయ్యాయి అనేది మెన్షన్ చేయండి కమెంట్ బాక్స్లో. చాలా క్వశ్చన్స్ ఇస్తుంటున్నాను, బట్ ఐ థింక్ సో ఓన్లీ ఫ్యూ నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ నాకు తెలిసి అవి ఆన్సర్ చేస్తారనుకుంటున్నాను కమెంట్ బాక్స్లో. ఓకేనా, సో ఐ హోప్ మీకు ఈ క్విక్ రివిజన్ ఏదైతే ఉందో అపాయింట్మెంట్స్కి సంబంధించి కంప్లీట్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేస్తూ వెళ్ళిపోయాం మనము. అవునా, అంటే దానికి సంబంధించిన రిలేటెడ్ డేటా అంతా, లైక్ స్టాటిక్ పార్ట్, ఇప్పుడు ఎన్సీడబ్ల్యూ, ఎన్సీబీసీ, వాటి ఆర్టికల్స్, ఎవ్రీథింగ్ చాలా క్విక్గా చేసేసాము. బికాస్ ఈ సెషన్స్ అనేవి మీకు మారథాన్స్ లాగా హెల్ప్ అవ్వాలి. లైక్ టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్లో ఎక్కువ టైం వేస్ట్ అవ్వకుండా చాలా క్విక్గా నేను రివైజ్ చేయడానికి ఐ హ్యావ్ ట్రైడ్ ద బెస్ట్. ఐ హోప్ మీకు ఇలాంటి సెషన్స్ నచ్చితే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మనం ఇంకా టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ అనేవి డెఫినెట్గా నేను మీ ముందుకు తీసుకొద్దామని అనుకుంటున్నాను. ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు లిసన్, ఓకే, ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు యాక్సెప్ట్ దీస్ క్లాసెస్, అంటే అపాయింట్మెంట్స్ క్లాస్ మనకు అర్థమవుతుంది కదా, సో ఎంతవరకు రీచ్ వెళ్తుంది ఏంటి అనే దాన్ని బట్టి. సో ఆస్పిరెంట్స్ ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టాపిక్ వైజ్, then definitely I am here to bring up the classes. Okay, so let us check like అండ్ ఆల్సో మీ రివ్యూస్ని, అంటే చెక్ అంటే మళ్ళీ నేను లైక్ మీకు కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ కావాలా లేదా అనేది కూడా నాకు ఎలా తెలుస్తుందండి. సో ప్రతి ఒక్కరు కూడా కమెంట్స్లో మెన్షన్ చేయండి అండ్ వీడియోని నంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి. సో దట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు, లైక్ రివ్యూ వస్తుంటుంది. సో ఎంతమంది మెంబర్స్ వరకు అది రీచ్ అవుతే మనం అంత క్విక్గా ఇంకా అప్కమింగ్ టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ చేయాలా లేదా అనేది వి విల్ డిసైడ్ ఇట్. ఓకే, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఈ టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్లోనే ఎంసీక్యూస్ని కూడా ప్లాన్ చేద్దామండి. ఓకేనా, సో అలా ఎంసీక్యూస్ ఏంటంటే మీకు జనరల్గా లైవ్ క్లాస్లో కండక్ట్ చేస్తే సో దట్ మీరు నాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు అండ్ క్లాసెస్లో కూడా మనం ప్రాపర్గా ప్లాన్ చేయడానికి ఉంటుంది. అవునా, సో ఈ విధంగా మీకు అపాయింట్మెంట్స్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా నేను ఈ క్విక్ సెషన్లో ప్లాన్ చేశాను. సో మీకు గనక సెషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే డూ షేర్ ద వీడియో. ఓకే, అండ్ ఆల్రెడీ మీకు తెలిసిందే టీఎస్ హైకోర్టుకి సంబంధించి బ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి అండ్ అలాగే మీకు లైక్ పర్టికులర్గా ఈ సంక్రాంతి సేల్ అనేది స్టార్ట్ అయిందండి. సో మీరు ఏ పర్టికులర్ కోర్స్లో ఎన్రోల్ అవ్వాలి అనుకున్నా యూ కెన్ డౌన్లోడ్ ద యాప్. ఓకే, ఆర్ ఎల్స్ యూ కెన్ గో టు Adda 24/7 స్టోర్ అండ్ యూ కెన్ గెట్ ద కోర్సెస్. సంక్రాంతి సేల్ స్టార్ట్ అయింది అండ్ ఆల్సో డూ అప్లై ద కోడ్ ఫర్ ఎక్స్ట్రా డిస్కౌంట్స్ Y864 అనే కోడ్ని. ఓకే, Y864. ఓకేనా, Y864 కోడ్ని అప్లై చేసి ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్స్ని మీరు అవైల్ చేసుకోవచ్చు రిలేటెడ్ టు ద సంక్రాంతి సేల్స్. మీకు తెలంగాణ హైకోర్టు బ్యాచెస్ కూడా స్టార్ట్ అయ్యాయి. 13th January నుండి మీకు క్లాసెస్ కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఓకేనా, అన్నీ కూడా మీకు లైవ్ బ్యాచెస్ అండి. ఇందులో మాక్ టెస్ట్ అండ్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి, ఈవెన్ ఎస్బీఐ క్లర్క్. ఓకే, అండ్ రిలేటెడ్ టు లైక్ ఫౌండేషనల్ బ్యాచెస్, ఎస్ఎస్సి ఫౌండేషనల్ బ్యాచెస్, ఏపీ అండ్ టీఎస్ మెగా ప్యాక్స్, ప్రతిదీ అవైలబుల్గా ఉంది. హరీ అప్ గాయ్స్, ఈ ఆఫర్ ప్రైసెస్లో మీరు అవైల్ చేసుకోండి. సంక్రాంతి సేల్లోనే ట్రై టు జాయిన్ ద యువర్ ఇంట్రెస్టెడ్ కోర్స్. ఓకే, థ్యాంక్ యూ and all the best for your upcoming examinations. Until then, stay tuned.